కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీసులు దాడి చేసి వారి నుంచి 4 కిలోల గంజాయి 3,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా అడిషనల్ ఎస్పీ విభూకృష్ణ తెలిపారు. ఇక ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. గంజాయి విక్రయాలు వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. లాస్ట్ కొంత రోజులాగి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు డ్రగ్స్ స్పెసిఫిక్లీ గాంజా డిస్ట్రిబ్యూషన్ చేయడం సప్లై చేయడంలో ఇన్వాల్వ్ అయ్యారని మనం వాచ్ పెట్టాము. అండ్ ఈ రోజు స్పెసిఫిక్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది బొల్లవరం పక్కన వచ్చి డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై జరుగుతున్నాయని. సో మేము వెంటనే ఒక టీం పెట్టుకున్నాము, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇండిపెండెంట్. బొన్నల సువర్త అనే అమ్మాయి యాక్చువల్లీ బిలాంగ్స్ టు నెల్లూరులో తిప్ప విలేజ్, తిప్ప టౌన్ ప్రెసిడెంట్. ఆమె మెయిన్ సప్లయర్. అండ్ ఇద్దరు మన ప్రొద్దుటూరు వాసి శ్రీనివాసులు అండ్ సిద్ధయ్య అక్కడ నుంచి ఆమెతో నుంచి మెటీరియల్ తీసుకొని ఇక్కడ సప్లై చేస్తున్న యూజర్స్ ఉన్నారు. సో వీళ్ళతో నుంచి మాకు ఎవరెవరు తీసుకుని యూజ్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. సో వాళ్ళు కూడా మనం సెక్యూర్ చేసి చట్ట ప్రకారం ఫైల్ చేసి తర్వాత మనం కౌన్సిలింగ్ కూడా పంపిస్తున్నాం. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ యూజర్స్కు ఒక ఆప్షన్ ఉంటుంది, అది గవర్నమెంట్ డిస్క్రిప్షన్లో ఐదర్ వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళవచ్చు లేదా మనం అరెస్ట్ చేయవచ్చు. సో అది కూడా మనం కన్సిడర్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకా ప్రొద్దుటూరులో ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎవరెవరు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా మనం క్రాక్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇప్పుడైతే 4 kg గంజా వర్త్ అరౌండ్ కమర్షియల్